హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ టోస్ట్ అండి. ఇది రీసెంట్గా మేము గృహప్రవేశం చేసామండి. ఇది నా పూజ గది అండి. నేను ఫస్ట్ టైం చూపిస్తున్నాను నా పూజ గదిని. ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం పూజ చేశాను. సో చూపించాలనిపించింది, చూపిస్తున్నాను. చాలా చిన్నగా ఉందండి, కానీ నాకు చాలా ఇష్టం. ఎంతో ఇష్టంగా అలంకరించుకున్నాను నేను ఇలా. బేసిక్గా నేను అమ్మవారి భక్తురాల్ని. సో నిన్న వైభవలక్ష్మి చేసుకున్నానండి. దానికి నా కలశం కూడా అలా ఉంది, అలాగే ఉంచాను. రేపు తీస్తాను. ఒకవేళ మీకు వైభవలక్ష్మి గురించి తెలుసుకోవాలనుకుంటే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, కానీ కామెంట్ సెక్షన్లో మీరు అడగండి, అడిగితే తప్పకుండా చూపిస్తాను. అందరూ వైభవలక్ష్మి చేసుకోమంటారు, కానీ స్టెప్ బై స్టెప్ ఎవరు చూపించలేదు ఇప్పటివరకు యూట్యూబ్లో. నేను చూపిస్తాను. నా దగ్గర శ్రీచక్రం కూడా ఉందండి. నేను తెచ్చుకొని 2 years అయింది. ఒకవేళ మీకు శ్రీచక్రం గురించి కూడా వీడియో కావాలంటే తప్పకుండా నేను ఎలా పూజించుకోవాలి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, తప్పకుండా అన్నీ చెప్తాను. ఎందుకంటే నేను శ్రీచక్రం నాకు కూడా ఫస్ట్ భయం వేసింది, కానీ తర్వాత నేను బాగా రీసెర్చ్ చేసి లలితా ఉపాసకుల దగ్గర కనుక్కొని తెచ్చుకొని పెట్టుకున్నాను. ఏ పూజ ఎలా చేయాలి, ఏ అభిషేకాలు ఎలా చేయాలి అని. కానీ చాలా బాగుంటుంది. శ్రీచక్రం పెట్టుకొని పూజించుకుంటే చాలా బాగుంటుందండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి పెట్టుకోవాలనుకుంటున్నారు కానీ ఏమీ తెలీదు అనుకున్న వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా దీని గురించి వీడియో చేసి పెడతాను. వైభవలక్ష్మి కూడా మీకు చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పకుండా నేను మీకు టోటల్ పూజ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎలా చేయాలో నేను చూపిస్తాను. నేను ఆల్మోస్ట్ 2 years నుంచే చేస్తున్నాను. చాలా బాగుందండి నాకు. వైభవలక్ష్మి కానీ శ్రీచక్రం పెట్టుకున్నాను. దానికి చాలా నిష్ట నియమాలు ఉంటాయన్నమాట. అవన్నీ ఫాలో అవ్వాలి. అవ్వాలనుకునే వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలండి. సో మీకే ఒకవేళ కావాలి, శ్రీచక్రం గురించి డీటెయిల్స్ కావాలి అని, లేకపోతే వైభవలక్ష్మి కావాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు వీడియో చేసి పెడతాను. నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి శ్రీచక్రంతో కానీ వైభవలక్ష్మి కానీ నేను తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పూజ గది మీకు ఎలా అనిపించిందో చెప్పండి. పైన పూజ గది వాల్కి మేము టైల్ వేయించుకున్నానండి, లక్ష్మీదేవిది. సో ఓవరాల్గా ఇలా ఉందండి నాది కంప్లీట్గా. ఇలా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.